మీకు తెలుసా? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహమైన మలయప్ప స్వామి విగ్రహం ఎవరూ చేసింది కాదట. ఆ విగ్రహంతో పాటు దేవేరుల విగ్రహాలు కూడా దొరికినవేనని చెప్తారు. వెల్కమ్ టు ఐఎంటీ అప్డేట్స్. 22 ఫిబ్రవరి 2026. దాదాపు 13వ శతాబ్దపు కాలంలో బ్రహ్మోత్సవాల సమయంలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగిస్తున్నప్పుడు గ్రామంలో భయంకరమైన అగ్ని ప్రమాదం సంభవించి ఉన్నట్టుండి ఇళ్లన్నీ అగ్నికి ఆహుతైపోయాయట. ఈ ప్రమాదానికి భయపడిన భక్తులు స్వామిని ప్రార్థించగా ఒక భక్తుని ద్వారా స్వామి తన ఉగ్ర రూపం వల్ల ఇలా జరుగుతోందని, ఇకపై తనను ఉత్సవాల్లో ఊరేగించవద్దని ఆజ్ఞాపించారు. అలానే శేషాచలం కొండల్లోని మలయప్ప కోనలో తన విగ్రహాలు లభిస్తాయని, వాటిని ఉత్సవమూర్తులుగా ఉపయోగించాలని స్వామి ఆదేశించారు. స్వామి చెప్పిన విధంగానే వెతకగా అక్కడ శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి విగ్రహాలు లభించాయి. మలయప్ప కోనలో దొరకడం వల్ల ఈ స్వామికి మలయప్ప స్వామి అనే పేరు స్థిరపడింది. మరియు ఆనాటి నుండి నేటి వరకు తిరుమల అన్ని ఉత్సవాలలో ఈ విగ్రహాలనే ఉపయోగిస్తున్నారు.